పేరు చెప్తే వదిలేయాలి భయపడి కటింగ్ ఎన్ని జరుగుతుందో వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా, చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు ఈటీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి. ఎవరు రమ్మంటారు? స్టేషన్ మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ట్రాన్స్జెండర్ అందరికి ప్రతి దగ్గర ఆపుతున్నారు. మనకి సంబంధించిన ఇబ్బంది కలగకూడదు. అయితే పట్టుకున్నాం. నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది రండి. అది ఏ అవుతుంది ఆడి పేపర్ చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేదు బండి కదలదు. మరి బండి అక్కడ ఆపుకున్నాం రా, స్టేషన్ దగ్గర పోతాయి బండ్లు స్టేషన్ దాకా అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ? అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం. నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే చూపిస్తారో కోసం రాలేదు, మీ సేఫ్టీ కోసం, మీ కోసం. థ్యాంక్ యూ వచ్చిన, థ్యాంక్ యూ వచ్చినందుకు. మమ్మల్ని సహకరించండి, మమ్మల్ని సహకరించాలి కదా మీరు. ఏం లేదు బండ్లు అవే పోతాయి స్టేషన్కి. పేపర్ ఒక జోగి నేను ఆపుతాను పదండి. మేము ఆపుతాం. నేనైతే చెప్పాను మాట్లాడుకోండి. చూసారా ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా, నిమిషం చాలు గుర్తుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా ఇలా ప్రజల్లో చూస్తాం కదా. అవునంటే మాకు కూడా ప్రాణమే కదా. నేను హిందువులే. ఇప్పుడు ఎవరు నేను ఇప్పుడేంటి? ఇప్పుడు మీరు చెప్తారని వదిలేయాలా? మాట్లాడదాం రా. చూపిస్తాను, నా లీగల్స్ అన్ని చూపిస్తాను. రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను. నేను చూపిస్తాను. గోశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని మన గోశాలకు సంబంధించిన కాగితాల వల్ల మీరు ఎందుకు ఇట్లా చేయడం? పేరు చెప్తే వదిలేయాలి భయపడి. కటింగ్ ఎన్ని జరుగుతుందో వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం? చట్టం అన్ని చేయదు కదా, చట్టం అన్ని చేయదు కదా. ఇప్పుడు అవును, ఇప్పుడు ఈటీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి. ఎవరు రమ్మంటారు? స్టేషన్ మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ట్రాన్స్జెండర్ రావాలి.
దీనికి ప్రతి దగ్గర ఆపుతున్నారు ఇలా లేదు లేదు మనకి సంబంధించిన వచ్చారు కనుక ఏ ఇబ్బంది కలగకూడదు. మీకు ఇబ్బంది అయితే వదిలేద్దాం. ఈగలు కాకపోతే పట్టుకోండి. అన్నేగలు అయితే పట్టుకుందాం. లేదు ఎస్ఐగారితో మాట్లాడదాం. నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది జరగకూడదని స్టేషన్కే పెడదామా? రండి, స్టేషన్కే పెడదామా? రండి కోర్టునే వచ్చాం రండి దా వెళ్దాం. ఆయనకు అది ఏ అవుతుంది ఆడి పేపర్ చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేని బండి కదలదు. మరి బండి అక్కడ ఆపుకుందాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ ఆపుతారా? స్టేషన్ దగ్గర ఆపుకుందాం పోతాయి బళ్ళు స్టేషన్ దాకా అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. అది లోకల్ లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళా? అంతే రండి. మీరు వచ్చారని మేము వచ్చాం అదే. మీ సేఫ్టీ కోసం మేము వచ్చాం నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే వాళ్ళ చూపిస్తారో కోసం రాలేదు మీ సేఫ్టీ కోసం మీ కోసం వచ్చాం థ్యాంక్ యూ వచ్చిన కోసం థ్యాంక్ యూ మమ్మల్ని సహకరించండి ప్లీజ్ మమ్మల్ని సహకరించాలి కదా మీరు స్టేషన్కి వెళ్దాం. లేదు బండ్లు అవే పోతాయి స్టేషన్కి. పేపర్ ఒక జోగిని అక్కడ వస్తామండి. అక్కడ ఇస్తాను, నేను ఆపుతాను. పదండి. మేము ఆపుతాం వాళ్ళు నేనైతే చెప్పాను. మేము స్టేషన్లో గ్యారెంటీ కట్టండి, ఇస్తాం. మాట్లాడుకోండి. ఏయ్! నా కోశాలు అమ్మి. చూసారా ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా విషయం చాలు, గుర్తుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. నేను కూడా ఇలా ప్రజల్లో వస్తున్నాను. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చూస్తాం కదా, ఆవులంటే మాకు కూడా ప్రాణమే కదా. ఓన్లీ హిందువులే. హిందువే. ఇప్పుడు ఎవరు నేను చేయలే. ఇప్పుడేంటి ఇప్పుడు మీరు చెప్పారని వదిలేయాలా? మనం మాట్లాడదాం రా అని నాకు కోశాలు ఉంది. మీతో మాట్లాడతాను. నాకు పెంపుడు నాకు కోశాలు ఉంది. మరి అంటే కర్లించుకో. ఉన్నాయి. ముందు నేను చేసిన మాట్లాడాలి. నా పేపర్ చూపిస్తాను. నా కోశాల నా పేపర్ చూపిస్తాను. నా లీగల్స్ అన్ని చూపిస్తాను. నా కోశాల రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను. నేను చూపిస్తాం రండి. గోశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని మన గోశాలకు సంబంధించిన కాగితాల వల్ల మీరు ఎందుకు ఇట్లా చేయడం పేరు చెప్తే వదిలేయాలి. ఎందుకు భయపడి? కటింగ్ ఎన్ని జరుగుతుందో వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. నాకన్నా మనం మాట్లాడే ఎందుకు లేవు?